భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టీ20 మ్యాచ్ కనుక మనం చూసినట్టయితే రికార్డుల మీద రికార్డులు అసలు మామూలు రికార్డులు కాదనమాట. ఒక రేంజ్ రికార్డ్స్ అయితే ఏర్పడింది. అటు సూర్య గానీ, ఇటు అభిషేక్ కానీ, మధ్య మ్యాచ్‌లో కనుక చూస్తే ఇషాన్ కిషన్ గానీ, ఇలా ఒకళ్ళు మించి ఒకళ్ళు అద్భుతమైన రికార్డులు నెలకొల్పారు. దీంతో అసలు ఏకంగా భారత జట్టే ఊహించని రికార్డును సృష్టించింది. అయితే అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ శిష్యుడు కదా! మనందరికీ తెలిసిన విషయమే ఇది. అయితే ఇక అభిషేక్ శర్మ ఈ హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత కొన్ని రికార్డులను సృష్టించాడు. దాని పైన యువరాజ్ సింగ్ సంచలనమైన కామెంట్స్ చేశాడనమాట. అసలు ఇప్పటి వరకు జరగని ఒక కామెంట్ అది. మరి ఆ కామెంట్‌కి అర్థమేంటి? దానికి యువరాజ్ సింగ్ ఇచ్చిన దానికి అభిషేక్ ఏమన్నాడు అనేది గనుక చూస్తే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఈ వీడియోని జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం. అభిషేక్ ఇన్నింగ్స్ కనుక చూస్తే ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఎందుకంటే కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే తన గురువు యువరాజ్ సింగ్ రికార్డ్‌ని మాత్రం అభిషేక్ టచ్ చేయలేకపోయాడు. ఎందుకనంటే తను కేవలం అంటే అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడనమాట. ఆ రికార్డ్‌ని ఇంకా తను బ్రీచ్ చేయలేదు. అయితే దీనిపైన యువీ సోషల్ మీడియాలో తన శిష్యుడి పైన చాలా అంటే చాలా ట్రోలింగ్ లాగా చేశాడనమాట. అయితే ఏమన్నాడంటే "నువ్వింకా 12 బంతుల్లో 50 పరుగులు కొట్టలేదా? నువ్వు కొట్టగలవా? కానీ నువ్వు చాలా బాగా ఆడావు. ఇలాగే చాలా బాగా ఆడుతూ ఉండు" అంటూ అభిషేక్ శర్మ విషయంలో అలాగా కామెంట్స్ చేసేసరికి అభిషేక్ శర్మ కూడా సూపర్ డూపర్ ఆన్సర్ ఇచ్చాడు. అయితే గురువుని మించిన శిష్యుడు అవ్వాలి అంటే ఇంకొంచెం సమయం పడుతుంది గురుదేవా అంటూ తను కూడా మంచిగా కామెంట్ ఇచ్చాడనమాట. అయితే నిజానికి ఈ టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు టీమిండియా సూపర్ డూపర్ సిరీస్‌నైతే ఆడుతోందనమాట. ఎందుకంటే అభిషేక్ శర్మ న్యూజిలాండ్ జట్టు బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. పవర్ ప్లేలో ఆఖరి బంతికి సిక్సర్ బాదడం ద్వారా కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో భారత్ తరఫున టీ20లలో రెండవ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు. అయితే దీనికి ఫస్ట్ ఉన్నది ఎవరో కాదు. తన మెంటర్, తన గురువు, తన వెల్ విషర్ అయిన యువరాజ్ సింగ్ అన్నమాట. యువరాజ్ సింగ్ 2007లో ఇంగ్లాండ్ పైన 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డ్‌ని సృష్టించాడు. కానీ అది మాత్రం అభిషేక్ అధిగమించలేకపోయాడు. అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే యువరాజ్ సోషల్ మీడియా వేదికగా ఇలా చేశాడు. అయితే వెంటనే "చాలా బాగా ఆడావు" అంటూ జోరును కొనసాగించు అంటూ కూడా చెప్పాడు. గురు శిష్యుల మధ్య జరిగిన ఈ సంభాషణ నెటిజన్స్‌లో ఎంతగానో హ్యాపీనెస్‌ని క్రియేట్ చేసింది. అభిషేక్ కెరియర్ ప్రారంభం నుంచి యువరాజ్ సింగ్ తనకు మార్గదర్శిగా నిలిచాడు. అతనిలో ఉన్న టాలెంట్‌ని, అతనిలో ఉన్న తప్పుల్ని కూడా చూపిస్తూ చాలా మంచిగా తనని ముందుకు తోస్తున్నాడు. ఇంక మ్యాచ్ విషయంలోకొస్తే చాలా అద్భుతమైన మ్యాచ్ అయితే జరిగింది. ఈ 3 టీ20 మ్యాచ్‌లు గెలవడంతో ఇక భారత జట్టు ఈ సీరీస్‌ని గెలిచేసిందనమాట. జస్ట్ 2 బంతుల్లో గురువు రికార్డ్‌ని మిస్ చేసుకున్నాడు. ఇక ఈ దెబ్బతో కావ్య అంటే ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య అయితే ఆనందంతో సంబరాలు చేసుకుంది. ఎందుకనంటే అభిషేక్ శర్మ ఎవరో గాదు గదా! హైదరాబాద్ అంటే ఎస్ఆర్‌హెచ్ జట్టుకు సంబంధించిన వాడు కాబట్టి, ఇక ఈ విషయంలో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఈ టీ20 వరల్డ్ కప్ అయిపోయిందంటే ఇంక నెక్స్ట్ వచ్చేది ఐపీఎల్లే గదా! ఇక ప్రపంచ క్రికెట్‌లో పూర్తిగా సభ్యుల జట్టులో అభిషేక్ శర్మ ఉమ్మడిగా మూడవ వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన ఘనతను సాధించాడు. యువరాజ్ సింగ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా జింబాబ్వేపై కేవలం 13 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన నమీబియా ఆటగాడు కూడా జాన్ ఫ్రైలింగ్ తర్వాత స్థానంలో ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మ్యాచ్‌లో అభిషేక్ 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. అభిషేక్‌కు మంచి సహకారం అందించిన సూర్యకుమార్ యాదవ్ కూడా వరుసగా రెండవ అర్ధ సెంచరీ సాధించాడు. సూర్య 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే దీనిపైన కావ్య మారన్ స్పందిస్తూ ఏమందంటే "ద కింగ్ ఈస్ బ్యాక్. ద లయన్ ఈస్ రెడీ టు రోర్" అని చెప్పేసి పెట్టిందనమాట. అంటే అభిషేక్ శర్మ హైదరాబాద్ జట్టుకి ఒక కీలకమైన ఆటగాడు. ఇక గతంలో కూడా హైదరాబాద్ జట్టు ఫైనల్స్ దాకా వెళ్లి ఫైనల్స్‌లో ఓడిపోయినప్పటికీ కూడా అభిషేక్ శర్మ చాలా కీలకమైన పాత్ర పోషించాడు. సో, ఈ క్రమంలో చాలా అద్భుతమైన రికార్డ్‌నైతే సృష్టించాడు. అయితే కేవలం అభిషేక్ శర్మ మాత్రమే కాదు. ఈ టీ20 మ్యాచ్ కూడా వరుసగా గెలవడంతో మన భారత క్రికెట్ జట్టు అద్భుతమైన రికార్డులను సృష్టించేసింది. గౌహటిలోని
భర్స్పర స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో గనక చూసినట్టయితే వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ స్థానంలో జస్ప్రీత్, రవి బిష్ణోయ్ వచ్చారు కదా. అయితే ఈ క్రమంలో అంటే ఈ జట్టు ఆడిన క్రమంలో టీమిండియా కొన్ని అద్భుత రికార్డులను సృష్టించింది. అది 10వ టీ20 సిరీస్ విజయాన్ని అంటే వరుసగా కంటిన్యూస్ 10 సిరీస్ గెలిచిందనమాట. ఓకే. అలాగే టీ20లలో 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన 2వ భారత బ్యాటర్గా అభిషేకించాడు. ఫస్ట్ యువరాజ్ ఇందాక చెప్పుకున్నట్టుగా 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో 9 సార్లు హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న ఆటగాడిగా ఎవరు నిలిచారు? ఇంకెవరో కాదు, మన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. ఇద్దరు కూడా అంటే అటు అభిషేక్, సూర్య ఇద్దరు కలిసి ఈ అగ్రస్థానాన్ని పంచుకున్నారు. అయితే ప్రపంచ రికార్డును కనుక చూస్తే అంతర్జాతీయ టీ20లలో ముఖ్యంగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పూర్తి సభ్య దేశాల మధ్య 3వ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని అభిషేక్ నమోదు చేశాడు. ఓకే. ఇక పవర్ ప్లేలో భారత్ 94కి 2 వికెట్లు కోల్పోయి అక్కడ పవర్ ప్లేలో ఆ స్కోర్ని సాధించింది. ఇది టీమిండియాకు 2వ అత్యధిక పవర్ ప్లే స్కోర్. ఫస్ట్ది 95, అది కూడా 2025లోనే ఇంగ్లాండ్ పైన సాధించింది. నిజానికి ఇంగ్లాండ్, న్యూజిలాండ్, అలాగే ఆస్ట్రేలియా ఇటువంటి జట్ల పైన ఈ రికార్డులు భలే రంజుగా ఉంటాయన్నమాట. మామూలుగా భారత జట్టు ఏం సాధించినా అది గొప్పగానే ఉంటుంది. కానీ ప్రపంచ దేశాలకి ఈ 3 జట్లు చాలా స్ట్రాంగ్ జట్లు అని పేరు కదా. సో ఈ క్రమంలో ఇంకాస్త కిక్ వచ్చిందనమాట. ఇక 150 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే పూర్తి చేసి భారత్ ఇంకొక సరికొత్త రికార్డుని సృష్టించింది. అయితే గత 11 ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ వికెట్ తీయకపోవడం ఇదే మొదటిసారి. ఇదొక్కటి కొంచెం అబ్బా అనిపించినప్పటికీ కూడా చివరిసారిగా 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అతను వికెట్ తీయలేకపోయాడు. ఆ తర్వాత ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీస్తూనే ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే టీ20 అంటే ఈ మ్యాచ్లో బూమ్రా అసలు ఎవరికి అవకాశం ఇవ్వాల. బూమ్రా కానీ అలాగే హార్దిక్ పాండ్యా కానీ ఎరగదీస్తారనమాట. అయితే ఈ క్రమంలో యువరాజ్ సింగ్ ఇంకొక మాట కూడా చెప్పాడు. అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు, కానీ వీళ్ళందరినీ మించిన ఒక బుడ్డోడు ఉన్నాడు, అతనే సూర్యవంశీ, వైభవ్ సూర్యవంశీ. అతని ఆట చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. అతని లాంటి ఆట బహుశా ఎవ్వరు కూడా సాధించలేరేమో అన్నట్టుగా తను చెప్పాడనమాట. అంటే టీ20లలో ఎంత టాలెంట్ బయటకు వస్తుందంటే అంటే అది క్యాష్ ఇచ్చే వేలం పాటే, కానీ కొంతమంది మంచి ఆటగాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా అద్భుతమైన ఆటగాళ్ళు తెర మీదకి వస్తున్నారు. ముఖ్యంగా అంత చిన్న పిల్లడికి అవకాశం ఇవ్వటం కూడా వైభవ్ సూర్యవంశీకి రాజస్థాన్ గొప్పతనమే. ఇక ఈసారి అభిషేక్ శర్మ టీ20 వరల్డ్ కప్ ఆడతాడు, ఈ టీ20 సిరీస్ న్యూజిలాండ్తో ఆడుతున్నాడు. సో ఈ రకంగా చూసినట్టయితే ఈ 2 పెద్ద పెద్ద సిరీస్ల తర్వాత SRHలో IPL ఆడతాడు కదా, అది రియల్ గేమ్ అంటే. అప్పుడు ఊహించని ఫలితాలు వస్తాయి. ఈసారి అభిషేక్ శర్మ ఒక్కడే హైదరాబాద్ జట్టును గెలిపించేంత సత్తాను చాటే అవకాశం ఉంది. కాకపోతే IPL ఇప్పుడు కూడా ఒక బ్యాట్స్మెన్ ద్వారానో ఒక బౌలర్ ద్వారానో అవ్వదు. ఎక్కువగా బౌలింగ్ మీద ఎక్కువగా IPL డిపెండ్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్ బ్యాట్స్మెన్ విషయంలో కూడా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.